ఉమ్మడి గుంటూరు జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. లోతట్టు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. గుంటూరు తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామస్తులు. కాలనీల్లో మోకాళ్ల లోతులో నీరు నిలిచిపోయింది. కురిసిన భారీ వర్షానికి గుంటూరు నుంచి తాడికొండ వెళ్లే రూట్ మొత్తం జలమయం అయ్యి నీటితో నిండిపోయిన పరిస్థితి ఏదో ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గుంటూరు నుంచి తాడికొండ అదేవిధంగా కంచేరు వెళ్లే రోడ్లో ఉన్నాం. ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్. ఈ కింద నుంచి వెళ్లే దారి పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి. వెళ్లడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా ఉంది. మోటార్లతో నీరు బాగా తోడి బయటికి పంపిస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. రాత్రి ఏకదాటిగా 4-5 గంటల పాటు వర్షం కురిసింది. వర్షానికి నీరంతా ఈ బ్రిడ్జి కిందకి చేరడంతో నీళ్లు వెళ్లే మార్గం లేక ఎక్కడికక్కడే స్టక్ అయిన పరిస్థితి. దీన్ని రైల్వే సిబ్బంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్కి సంబంధించి ఇద్దరు సమన్వయంతో ప్రధానంగా ఇక్కడ నీటిని క్లియర్ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు. ప్రజలకి చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, లేకపోతే తాడికొండ కంతేరు రూట్కు సంబంధించి వెళ్లడానికి దారి లేని పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం గుంటూరు నుంచి వచ్చేటప్పుడు తాడికొండ వెళ్లే రూట్లో బ్రిడ్జి కింద ఈ రకమైన పరిస్థితి అయితే ఎక్కువగా ఉంది. రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈ రకంగా మునిగిన పరిస్థితి అయితే నీరు బాగా వచ్చిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక రైల్వే అండర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ రూట్ కింద నుంచి ఉంది. ఈ బ్రిడ్జ్ కింద నుంచి నీరు బాగా ఎక్కువగా కింద నుంచి ఫ్లో వెళ్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. దీన్ని పూర్తి స్థాయిలో నీటిని తీసిన తర్వాత కానీ రాకపోకలు తిరిగి పునరుద్ధరించే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపించట్లేదు. తాడికొండ కావచ్చు, లేకపోతే కంచేరు వెళ్లే మార్గంలో ప్రధానంగా నీరు బాగా స్టక్ అయిన పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనం ఇలా చూస్తే కనుక ప్రస్తుతం తాడికొండ ఊళ్ళో నుంచి ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ ఉంది. ఈ రైల్వే బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళాలి, లేకపోతే అవతల నుంచి యువతలకు రావాలన్నా కూడా మధ్యలో ఈ బ్రిడ్జ్ ప్రధానంగా ఉన్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిబ్బంది నీటిని పూర్తి స్థాయిలో బయటికి పంపించి ఏర్పాటు చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇది రైల్వే లైన్, ఇది రైల్వే లైన్ గుంటూరు విజయవాడ రూట్ కావచ్చు, గుంటూరు చెన్నై రూట్ కావచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ కింద నీరు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. దీన్ని మోటార్లతో తోడి కిందకి పంపించి ఆ తర్వాత నీరుని పూర్తి స్థాయిలో క్లియర్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సిబ్బంది ఎప్పటికప్పుడు దీన్ని క్లియర్ చేసే పనిలోనే ప్రధానంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నీరు స్టక్ అయితే కనుక రాకపోకలకి అనేక రకాలుగా అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం బ్రిడ్జి దాటుకుని అవతల నుంచి ఇక్కడికి రైల్వే ట్రాక్ దాటుకుని ప్రధానంగా వస్తున్న పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ నీరు మోటార్లతో తోడకపోతే కనుక ఇబ్బందికర వాతావరణం వచ్చి రాకపోకలు పూర్తిగా స్తంభించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతం నీటిని పూర్తి స్థాయిలో తోడి బయటికి పంపిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏ రూట్, ఎక్కడి నుంచి ఎక్కడికి రూట్? కంతేరు కంతేరు గుంటూరు నుంచి కంతేరు కంతేరు అంతే. కంతేరు రూట్. ఎప్పుడు రాత్రి ఎన్ని గంటలకి, ఎన్ని గంటల టైంలో వాటర్ ఎక్కువగా వచ్చింది? 9 నుంచి వస్తూనే ఉంది. రాత్రి 9 గంటల నుంచి. వర్షం ఎప్పుడు పడినా ఇలాగే ఉంటుందా, లేకపోతే ఈసారి కొంచెం ఎక్కువ వచ్చిందేనా? ఎప్పుడు పడ్డా అంతే. ఎంత టైం పడుతుంది ఎంత క్లియర్ చేయడానికి? 2 రోజులు 3 రోజులు పడుతుంది. 2-3 రోజులు పడుతుందా? ఓకే. లేకపోతే కంచేరికి తాడికొండకి రూట్ ఉండదు. ఓకే, అంతే. ఇదే ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా వీళ్ళు సిబ్బంది కానీ ఇతరత్ర చెప్తున్న మాట. తాడికొండ కంచేరు రూటు క్లియర్ అవ్వాలంటే నీటిని పూర్తి స్థాయిలో బయటికి తీయాల్సిన పరిస్థితి ఉందని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. నీరు క్లియర్ అయిన తర్వాతే ఇతరత్ర రాకపోకలు ఇతరత్ర మార్గాలు కూడా ప్రధానంగా ఉండే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడిప్పుడే చిన్న చిన్న చినుకులు మొదలయ్యాయి. ఈ రాత్రి కూడా వర్షం ఎక్కువగా కురవచ్చు అని ఒక పక్క వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రధానంగా దృష్టి పెడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ ఎప్పటి నుంచి ఆవిడకి తాడికొండ కంచేరు రూట్కు సంబంధించి వెళ్ళడానికి నీరు ఆగిపోయిన పరిస్థితి ప్రధానంగా ఉంది. ఓవరాల్గా ఎప్పటికప్పుడు సిబ్బంది దీని మీద దృష్టి పెట్టారు.
నీటిని తరలించి మోటార్ల ద్వారా తరలించి ఏర్పాటు కూడా చేస్తున్నారు. మరో వర్షం భారీగా రాకుండా ఉండాలని కూడా కోరుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది